నువ్వు రేపు కలవకపోతే అదే తనకు తుది శ్వాస అవుతుంది. ఇప్పుడు చెప్పు, అఖిలాండేశ్వరిపై పగ తీర్చుకోవడం ముఖ్యమా, నీ ప్రేమ నిలబెట్టుకోవడం ముఖ్యమా? నువ్వే నిర్ణయించుకో. తన వాళ్లకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే వెళ్ళి ఆ కష్టాన్ని తీర్చేవాడు అభినందన్. మరిప్పుడు ఆ అభినందన్ ప్రేమ కష్టాల్లో ఉంది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనసే బాధలో ఉంది. కష్టాల్లో ఉన్న ప్రేమ ఒకవైపు, తీర్చుకోవాలన్న పగ మరోవైపు. ఏది కావాలో తేల్చుకో. నాకేదైనా జరిగితే ఇక్కడ నన్నే నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను వెళ్ళకపోతే అక్కడ నా ప్రాణం తట్టుకోలేదు. ఎలా చేయాలి? రే, ఇక్కడ సౌందర్యాన్ని, ఇక్కడ పిల్లలు రా. చేస్తా, ఎవరికి ఏది కాకుండా చేస్తా. 2 పనులు చేస్తా. పెదబాబు, ఎక్కడున్నా ఈ అమ్మ మీద ప్రేమని మర్చిపోయి పగని పెంచుకున్నావా? పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఈ అమ్మ ముందు నిలబడితే కన్నె ప్రేమ వాటిని కరిగించదా? ఎక్కడున్నావు నాన్నా? నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నీకోసం అందరినీ అడిగాను, కానీ 25 నీ ప్రేమ మళ్ళీ జన్మించిందని తెలిసాక కూడా నీ గురించి వేరే వాళ్ళని అడగడంలో అర్థం లేదు పెద్దబాబు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు అనే విషయం నా పార్వతికి తెలిసే ఉంటుంది. పుట్టిన మీ మనసులో ఎదురవకుండా ఎలా ఉంటాయి? మళ్ళీ జన్మెత్తింది ఈ జన్మలో కలిసి ఉండడానికి సౌందర్యకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అమ్మా, సౌందర్య వచ్చావా? చెప్పండమ్మా, రమ్మన్నారంట. అవును, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఏందమ్మా అది? నేనొకప్పుడు నా పెదబాబు పార్వతీ ప్రేమ అంగీకరించకుండా తప్పు చేశాను. ఇప్పుడు ఆ ప్రేమ నిలబెట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. అమ్మా, అవును సౌందర్య, నువ్వు నా పార్వతిలా ఉన్నావన్న కారణంతో, ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటావన్న ఆశతో ఈ పెళ్లి నిశ్చయించాను. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పమ్మా, చెప్పు తల్లి. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరి మీదైనా ప్రేమ ఉందా? చెప్పు తల్లి. సౌందర్య, నీకో మాట చెప్తున్నా, యాదుంచుకో. నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా అభి గురించి కానీ, అభితో ఉన్న ప్రేమ గురించి కానీ
అమ్మగారికి చెప్పావో మరుక్షణంలోనే అక్కడ మా శవాలుంటాయి. లేదమ్మా, లేదు. లేదా? నిజంగానే లేదా? అవునమ్మా. అమ్మో, అక్క ఏకంగా దీన్ని ఒంటరిగా పిలిచి ఏదో అడుగుతుంది. ఇది కొంప ముంచేలా ఉంది. అక్క, ఏంటి భవానీ? ఏం లేదక్కా, బంగారం కొనాలి కదా, వాడని ఇంటికి రమ్మనాలా? మేమే సౌందర్యని తీసుకుని షాపింగ్కి వెళ్ళమంటావా? సౌందర్యకి ఏదిష్టమో అడిగి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తను చెప్పినట్టు చెయ్యి. అలాగే అక్క. సౌందర్య, అమ్మా, ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుంది. నా మనసులో నుండి వచ్చిన మాట నమ్ము తల్లి. వరమిస్తానన్న కోరిక కోరుకునే అదృష్టం కాని అవకాశం కాని నాకు లేదు. నా బతుకులో ఇక సంతోషం ఎట్లుంటదమ్మా? మీరుగా గుర్తించి నా అభిని నా ముందుకు తెస్తే తప్ప ఎట్లా తెలిసేది నా ప్రేమ? సౌందర్య, సౌందర్య, ఏం చెప్పడం లేదు? వెళ్దామా? అయ్యో, దానికి నేనెందుకమ్మా? అవి మీరు చూసుకోండి. ఏంటమ్మా? అమ్మా, అది ఎప్పటినుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగమ్మా, ఏం కావాలని అడుగు. ఈ భూమి ఆకాశం మీదే కాకుండా గాల్లో సంచరించేదేదైనా సరే అడుగు. అదేంటో పట్టి తీసుకొస్తాను. అది ఏం లేదు. రేపు నేను ఒకసారి గుడికెళ్ళొస్తానమ్మా. అమ్మ దగ్గరికి ప్రేమతో వెళ్ళాలి, దేవుడి దగ్గరికి భక్తితో వెళ్ళాలి. అయితే ఆ ఇద్దరి దగ్గరికి ఎవ్వర్నీ పర్మిషన్ అడిగి వెళ్ళకూడదు. సంతోషంగా వెళ్ళిరామ్మా. భవానీ, ఆ, సౌందర్య గుడికి వెళ్తుందట. ఆ ఏర్పాట్లేంటో చూడు. ఆ, వద్దమ్మా, నేనే వెళ్తాను. వాళ్ళకి చాలా పనులుంటాయి కదా. అయినా గుడికి వెళ్ళడం లాంటి చిన్న విషయాన్ని అంతగా అడుగుతున్నావంటే నీకు ఆ మాత్రం కూడా స్వేచ్ఛ లేనట్టుగా ఫీల్ అవుతున్నావా? అలా ఎందుకు ఫీల్ అవుతుందక్క? ఇక్కడ తన్ని అందరూ మహారాణిలా చూసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది సౌందర్య. ఏమంటావు సౌందర్య? భవానీ, నువ్వెళ్ళు. అలాగే అక్క. అఖిలక్కకి అభి కలిసిన సౌందర్య నోరు విప్పినా కొంప కొల్లేరవుతుంది. ఇప్పుడిక్కడ ఆకుముళ్ళు సామెతలా ఉంది నా బతుకు. తిన్నిలా వదిలేస్తే బాగుండదు. త్వరగా కథ ముగించాలి. నేను వెళ్ళొస్తానమ్మా. ఏమైందమ్మా? ఇది చిన్నదేనమ్మా. ఇంత గాయమైతే చిన్నదంటావేంటమ్మా? విజయ్, కాంతమ్మా, ఎక్కడున్నారు? ఉండు. వద్దమ్మా, వద్దు. ఎవరిని పిలవకండి. ఇది చాలా చిన్న గాయమే, పోతుంది. నా గుండె గాయంతో పోలిస్తే ఈ చెయ్యి మీద గాయం ఏ పాటిదమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. నీ మనసులో బాధని, నీ కళ్ళల్లో కన్నీటిని రెండింటినీ దూరం చెయ్యాలి. సంతోషాన్ని దగ్గరికి చేర్చాలి. చేరుస్తాను, త్వరలోనే చేరుస్తాను.
అమ్మా, భోజనం తెచ్చాను. ఆకలిగా లేదు విజయ్. అలా అనకండమ్మా. ఉదయం నుండి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించడానికైనా శక్తి కావాలి కదమ్మా. తినండమ్మా. వద్దు విజయ్. అమ్మగారు అడిగితే తినలేదని చెప్పలేనమ్మా. అందుకోసమైనా కొద్దిగా తినండమ్మా. రేయ్, ఏంట్రా భోజనాల గది మార్చేశారా? సరాసరి భోజనాలు రూంలోకే వస్తున్నాయి. ఓహో, పార్వతి కాని మీ పార్వతికి కొసరి కొసరి వడ్డించాలని తెచ్చావా? ఏంటి సౌందర్య, నువ్వు చేయాల్సిన పనులు వాడు చేస్తున్నాడని తినాలనిపించడం లేదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. భోజనం ముందున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఏంట్రా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని మైండ్ వాయిస్ వేసుకుంటున్నావా? బాబు విజయ్, మీ అమ్మగారికి నేను దగ్గరుండి తినిపిస్తాను. అక్కడ పెట్టి వెళ్ళు. నిద్రాహారాలు మాని జాగారాలు, అన్నపానీయాలు ముట్టక ఉపవాసాలు, రక్త తర్పణలు, మౌన రోదనలు, ఇవన్నీ సినిమాల్లో తన ప్రేమ గెలిపించుకోవడం కోసం హీరోయిన్ హీరో కోసం చేస్తుంది. నువ్వు ఇప్పుడు నీ హీరో కోసం చేస్తున్నావని తెలుసు. ప్రేమ సంతోషాన్నివ్వాలి కానీ ఇలా కష్టపెడుతుందెందుకో ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించాలి సౌందర్య. లోకంలో నీలాంటి వాళ్ళున్నంత కాలం నాలాంటి వాళ్ళకి కన్నీళ్లు తప్పవు. అబ్బా, మా భవానీ ఏదో మాట వరుసకి హీరోయిన్ అనగానే హీరోయిన్లో ఫీల్ అయిపోతున్నట్టున్నా. తగ్గు, మాట రానీకు. వస్తుంది. ఇంకా నాలో బాధ లావాలా ఊపికి వస్తుంది. అది నిన్ను దహించి వేస్తుంది. అందరి కథలో ఓ విలనున్నట్టుగానే ఈ ఇంటి కథలో కూడా ఓ విలనున్నారు. అది ఎవరో కాదు, నువ్వే. నా అత్త చనిపోనీకి కారణం కూడా నువ్వే. ఆనాటి నుంచి మా అయ్య గుండెలో భయానికి బాధకి కారణం కూడా నువ్వే. నా ప్రేమను చూసి మా అయ్య భయపడిపోవడానికి కారణం కూడా నువ్వే. ఆహాహా, నేను ఇన్ని గొప్ప పనులకి కారణమయ్యానా? నాకు తెలియనేలేదే. చైత్ర తెలుసుకుంది, రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకుంది. నేనే విలనంట. ఇన్ని తెలుసుకున్నావు కదా, మరి నిన్ను నీ వల్ల కాదు. ఆ జన్మల్లో మా అత్త మంచితనంతో నువ్వు చేయగలిగినవేమో గాని నీ చేతుల్లో చావనీకి నేనిప్పుడు రెడీగా లేను. ఆహాహా, అయితే నువ్విప్పుడు ప్రేమించిన అభిని ఇంటికి రప్పించి అక్కకి చూపించి మీ ప్రేమని వివరించి అక్క ఆశీర్వాదంతో తాళి కట్టించుకుంటే నిన్నీ ఇంటికి రాణిని చేస్తే నీ దర్జాని చూస్తూ ఉండడానికి నేనేమైనా పిచ్చి పుల్కాననుకుంటున్నావా? గంగా భవానీ, చీపురు గంగా భవానీనే గుర్తుపెట్టుకో. నువ్వు బతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నా చేతిలో చస్తావు. నీ అడ్డు ఎలా తొలగించుకోవాలా అని
నువ్వు ఇంటికి రాకముందే 1,00,000 సార్లు ఆలోచించాను. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టి లక్షణమైన ఆలోచననిచ్చావు. పిచ్చి కలలు కనకు. నా చావు నీ చేతుల్లో లేదు. నా అభి కోసం ఆనందంగా ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధమే. కానీ చీప్గా చీపురు గంగాభవాని చేతిలో నేను చావడమా? అది జరగని పని. ఓహో అలాగా, ఎలా జరగదో నేను చూస్తాను కదా. చైత్ర, ఇంతకు ముందు ఏమందే? నా అభి కోసం ఆనందంగా ప్రాణాలు ఇస్తానన్నది కదా, ఇవ్వమను. ఇదిగో ఈ కాలకూట విషయాన్ని కంఠంలోకి దింపితే అక్కడ కనిపిస్తాడు నీ అభి. బీ రెడీ. నీ అడ్డు తొలగించేది నేనే అయినా అందరి దృష్టిలో నీ ప్రేమ కోసం నువ్వే ఆత్మహత్య చేసుకున్నావని నువ్వు రాసిన ఈ లెటరే అందుకు సాక్ష్యం. చైత్ర, పట్టుకోవే. గట్టిగా పట్టుకో. వదులు, కదలకే. వదలమన్నానా? వదులు. పట్టుకో. వదులు. కదలకే. రేపొద్దున్న క్రిష్తో నిశ్చితార్థం ఇష్టం లేక ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన సౌందర్య అని పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ పెడతాం. భవానీ, ఇక యూట్యూబ్ ఛానల్స్ కి ఫుల్ స్టఫ్. ఎలా ఉంది? హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన మా స్కెచ్. గుమాస్తా కూతురిగా వంగి వంగి దండాలు పెట్టకుండా నంగరాచిలా ప్రేమ పేరుతో ఈ సామ్రాజ్యానికే రాణివి కావాలనుకుంటే ఇలాగే కంఠంలోకి కాలకూట విషం దింపుతా. నీలాంటి వాళ్ళకి ఇదేనే నా సరైన సమాధానం. క్రిష్తో నీకు నిశ్చితార్థమా? క్రిష్తో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిందాన్నే. క్రిష్తో సంతోషం దుఃఖం పంచుకున్నదాన్ని. నన్ను కాకుండా నిన్ను చేసుకుంటాడని ఎలా అనుకున్నావే? మింగు. ఆ జన్మలో కళ్ల ముందు నిన్ను కడతేర్చలేకపోయానే. ఇప్పుడు ఈ జన్మలో నిన్ను కసితీరా పైకి పంపిస్తున్నాను. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆ పార్వతిపై, ఈ సౌందర్యపై, ఈ గంగా భవానీదే గెలుపు.